2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేయాలనిపించడానికి ఆ మోటివేషన్ కలగటానికి కాంచి గారు మదన్ గారు ఇచ్చిన కథే కాకుండా నాకు కీరవాణి గారితో పనిచేయాలనే కోరిక ఉండేది. అది ప్రాక్టికల్గా అది నెరవేరటం పాసిబులా నాట్ పాసిబులా కూడా తెలియదు. కానీ అప్పుడే ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకున్నాను. ఇప్పుడు ఈయనతో పనిచేసే అవకాశం వచ్చింది, అది నిజమవుతుంది. ఇప్పుడు మా ఈ ప్రాజెక్ట్కి ఆయనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, చాలా బాగా. అలాగే నాకు ప్రాజెక్టు రిజల్ట్ బాగుండటంతో పాటు ప్రాసెస్ చాలా ఎంజాయబుల్గా, కంఫర్టబుల్గా, సాటిస్ఫైయింగ్గా ఉండేలా కోరుకుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు సుమంత్ గారితో నేను మధుమాసం చేసేటప్పుడు ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాజ్ అన్ ఇంటెలిజెంట్ యాక్టర్ మేము అనుకునే క్యారెక్టరైజేషన్ బాగా అర్థం చేసుకొని దానికి ప్రాపర్ జస్టిస్ చేయగలిగే నటుడు. మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆయనతో ఈ సినిమా చేయటం నిజంగా ఆనందంగా ఉంది. ఆనలుగురు సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. చాలా అరుదుగా వస్తుంటాయి అట్లాంటి సినిమాలు. వారితో పరిచయం లేకముందరే ఆ సినిమా చూశాను. సినిమాలాగే పరిచయం అయిన తర్వాత మనుషులు కూడా చాలా ఇష్టం అనిపించారు. ఆ రకంగా మా అనుబంధం కొనసాగుతుంది. ఏ కథ అయినా సినిమా తీయక ముందర కథగా వింటే చాలా బాగోవాలండి. కథ ఇలా ఉంది కానీ మేము తీసిన తర్వాత చూడండి మీకే బాగుంటుంది అని అంటుంటారు చాలామంది. అలా కథ వినగా బాగోవాలి ముందర. కాంచి ఇచ్చిన కథ ఆ కోవకు చెందుతుందండి. సో అక్కడే సినిమాకి సగం బలం వచ్చింది. చంద్రసిద్ధార్థ్ గారు చాలా చక్కగా తీస్తారు. మదన్ గారు కూడానే ఉన్నారు ఎప్పుడు. నాకు సుమంత్ గారితో నా ఫస్ట్ కాంబినేషన్ అండి. సో ఎనీ ఫస్ట్ కాంబినేషన్లో ఒక ఎంతూజియాజం లెవెల్, ఒక జీల్ మెయింటైన్ అవుతుంటుంది. కొత్తగా వింత అన్నారు. సో ఇంకా వింత వింతగా ఉండాలని ప్రయత్నించడం జరుగుతుందండి. పాటలు 6 పాటలు ఉంటాయి ప్రతి సినిమాలో. అలాగే ఇది సినిమా టైటిల్ ఏమో గుర్రం ఎగరవచ్చు అంత మాత్రమే కానీ మామూలుగా అయితే నన్ను అడిగితే గుర్రం ఖచ్చితంగా ఎగురుతుందని చెప్తానండి. ఇది యూనిట్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ గుర్రానికి గుగ్గిళ్ళు తినిపిస్తాం కాబట్టి, చేతన్ ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ మేమందరం ఉన్నాం కాబట్టి ఈ గుర్రం నీలం శంకర్ గారు చాలా మంచి మిత్రులండి. కలిసిన కొద్ది రోజుల్లోనే మంచి మిత్రులు అయ్యారు. ఆయన చాలా మంచి మనసున్న మనిషి. సో ఆయనకి ఈ చిత్రం గొప్ప సక్సెస్ ఇవ్వాలని మా అందరికంటే కూడా ఆయనకి ఎక్కువ ఇది పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఎప్పుడు నేను గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు ఎప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది. ఉదాహరణ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత సత్యం వచ్చింది. అదేవిధంగా ఒక 1.5 సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు గోల్కొండ హై స్కూల్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం తర్వాత ఈ సినిమా చేయబోతున్నాను. స్క్రిప్ట్ ఈజ్ వెరీ సౌండ్, ఇట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్. నా క్యారెక్టరైజేషన్కి వస్తే నేను చాలా కొత్తగా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ప్రేమ కథలో చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ కొంచెం ఎక్స్ట్రీమ్ మాస్ టచెస్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్లాస్ టచెస్ ఉంటాయి. ఎప్పుడు నేను చెయ్యని విధంగా, ఇప్పుడు యాక్ట్ చేయని విధంగా చేయబోతున్నాను ఈ సినిమాలో. మెయిన్ విషయం ఏంటంటే నాకు కీరవాణి గారితో పనిచేయాలని ఇప్పటి నుంచో నా కోరిక. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ ఆ అదృష్టం నాకు దక్కటం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ నేను అసలు ఏ మ్యూజిక్ రికార్డింగ్ దేనికి అసలు నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఆయన చేస్తున్నారు కాబట్టి నేను అసలు ప్రశాంతంగా ఆ ఫీలింగ్ ఉంది దట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మోర్ దెన్ దాట్ ఎక్సలెంట్ రీ-రికార్డింగ్, బికాజ్ ఇట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇట్స్ రొమాంటిక్ అంటే కామెడీ ఉన్నా కూడా చివరిలో ఫీల్ ఉంటుంది సినిమాలో. అండ్ ఆ ఫీల్కి జస్టిస్ చేయగలిగిన మనిషి ఓన్లీ కీరవాణి గారు అని మీకు అందరికీ తెలుసు. చందు గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ హోప్ వీ కెన్ అట్లీస్ట్ surpass the level of Madhumasam. 100% I think we will do that. And
అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్, మదన్ గారికి, కాంచి గారికి, దిస్ విషింగ్ ఆల్ ఆఫ్ అస్ గుడ్ లక్. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎప్పుడు డకౌట్ అయ్యేవారు కూడా ఒక్కోసారి సెంచరీ చేయొచ్చు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఒక్కోసారి కోటీశ్వరులు కావచ్చు. అదే ఏమో గుర్రం ఎగరావచ్చు. ముఖ్యంగా ఈ సినిమా మదన్ నేను చేస్తున్న రెండవ సినిమా. మదన్ నేను చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా చెప్పుకొచ్చేది ఏంటంటే కీరవాణి గారి గురించి. నేను క్షణక్షణం మూవీ నుండి కీరవాణి గారి మ్యూజిక్ ప్రతిదీ వింటుంటాను, ఈనాటి మగధీర వరకు. ఆయనతో ఇలా అదృష్టం కలిసి వచ్చి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఆ కోరిక కూడా తీరింది. అది మదన్ వల్ల, చందు వల్ల, కాంచి గారి వల్ల, అందరు ఫ్రెండ్స్ కావడం వల్ల ఈ కోరిక తీరింది. ముఖ్యంగా సుమంత్ గారిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారండి అది అన్నప్పుడు, మేము అమెరికాలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు తను ఒకటే అన్నారు, చూసి చేసుకోండి, మరి అక్కడ అమెరికా అంటున్నారు కదా అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్స్ మనిషి అని నాకు అలా హీరోలు కూడా ఇలా ఎంకరేజ్ ఇస్తారని ఫస్ట్ టైం తెలిసిన క్షణాలు. ఏ కథకైనా నాకు తెలిసినంత వరకు కొన్ని విచిత్రమైన క్యారెక్టర్స్, వాటి స్వభావం, పాత్ర యొక్క స్వభావం ఎప్పుడైతే ఇన్నోవేటివ్గా ఉంటుందో ఆ కథ కూడా గొప్పగా వస్తుందని నా నమ్మకం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మామూలు అంతా ఇప్పుడు ఏ నేపథ్యం తీసుకున్నా సరే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళు ఎలా కలిశారు అనేవే కథలు, అవే ప్రేమ కథలు. వాటిలో కొన్నిట్లో నేపథ్యం వేరుగా ఉంటుంది అండ్ బ్యాక్డ్రాప్, వాళ్ళు తీసుకున్న బ్యాక్డ్రాప్ ఆర్ సంథింగ్. బట్ ఈ ఏమో గుర్రం ఎగరావచ్చులో పాత్రలు అంటే ఆ హీరో హీరోయిన్ వాటి స్వభావం అవి ఖచ్చితంగా అందరిని అలరించేలాగా ఉంటాయి. వాటి వల్ల కథ చాలా గొప్పగా వచ్చింది. నాకు 2 సంవత్సరాలు కాంచి గారు సవాసం వల్ల యాక్చువల్గా నేను చాలా ఎడ్యుకేట్ అయ్యాను అనిపిస్తుంది అన్నమాట చాలా విషయాల్లో. అతను ఒక రకంగా ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. తను మామూలుగా లో ప్రొఫైల్లో కొంచెం తక్కువ మాట్లాడతారు. పరిచయం అయితే తప్ప తన యొక్క విశ్వరూపం, తన నాలెడ్జ్, తన లాజిక్, ఆ సినిమాల పట్ల తనకున్న ప్యాషన్, ఇవంతా కూడా ఈ 2 ఇయర్స్లో నేను చాలా సందర్భాల్లో చూశానన్నమాట. సో ఆ కథలో నేను కూడా కొంత భాగస్వామిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పాజిటివ్ ఫిలిం చూసిన హోప్ వస్తుంది. అలాగే హీరో క్యారెక్టర్ ఎప్పుడైతే సినిమా పూర్తయితే మనం అలా ఉండాలి అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. ఎంత సామాన్యులమైనా సరే మనం ఎప్పుడు కంపారిజన్తో బ్రతుకుతూ మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంటాం. అలా లేకుండా మనంగా బ్రతకచ్చు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ హోప్ ఇస్తుంది ఈ ఫిలిం. సో ఇలాంటి స్క్రిప్ట్ తెరకి ఎక్కించడానికి సిద్ధపడ్డ నా మిత్రులు, నాకు తనతోటి అంటే నేను రిలేషన్కి నేను పేర్లు పెట్టలేను కానీ బట్ స్నేహితుడి కంటే బ్రదర్ కంటే ఇంకా ఎక్కువైన ఈ ఎంటైర్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా మిత్రుడు నీలం శంకర్ కానీ, కేవలం ఈ స్ట్రాంగ్ టీం వల్లే మేము ఇంత చాలా గొప్ప ప్రాజెక్ట్, గొప్ప అవుట్పుట్ ఇస్తామనే ప్రామిస్ చేయగలుగుతున్నాం మీకు. కథగా ఈ సినిమా చెప్పాలంటే ఒక చిన్న లైన్గా చెప్పాలి అంటే, ప్రాగ్మాటిక్గా మెటీరియలిస్టిక్గా ఆలోచించే అమ్మాయికి, ఇంపల్సివ్గా లైఫ్ లీడ్ చేయాలనుకునేటటువంటి అబ్బాయికి మధ్య సాగే చిన్న రొమాంటిక్ కామెడీ అండి ఇది. ఐ హోప్ దిస్ కమ్స్ అవుట్ a good movie and మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. I hope all the best for our team.